ఈరోజు యూనిక్ పార్ట్స్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక రోబో ఉంది. ఇక్కడ చూస్తే రోబో ఉంది. మనం ఫినిష్ దాకా వెళ్ళాలి. m/n గ్రిడ్లో రోబో ఈస్ ఇనిషియల్లీ లొకేటెడ్ అట్ టాప్ లెఫ్ట్. గ్రిడ్ 0 ఉంది. దాని తర్వాత రోబో ట్రైస్ టు మూవ్ బాటమ్ రైట్, అంటే కింది కన్నా వెళ్తాడు, రైట్ కన్నా వెళ్తాడు. The robo can only move either down or right at any time. ఓకే, కింది కన్నా రైట్ కన్నా వెళ్ళొచ్చు, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. అయితే గివెన్ ద టూ ఇంటిజర్స్ m/n, రిటర్న్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ యూనిక్ పాత్స్ అని అంటుంది. దట్ ద రోబోట్ క్యాన్ రీచ్ ద బాటమ్ రైట్, అంటే యూనిక్ పాత్స్ ఇక్కడికి రీచ్ కావడానికి ఏం చేయాలి, అంటే ఎంత అవుతుంది అని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి 22 3x7 మ్యాట్రిక్స్కి. ఇప్పుడు 3x2కి 3 అవుతుంది. సో అది ఎట్లనో చూద్దాం సరే. ఇప్పుడు 2 చూస్తాం. ఇక్కడ 3 m = 3, ఇంకా n = 2 అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఉంటాడు రోబో, ఇంకా 3 మ్యాట్రిసెస్ 3 రోస్ ఉంటాయి కాబట్టి ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. వీడు ఆల్రెడీ ఫస్ట్ రోలో ఉన్నాడు వీడు. దాని తర్వాత ఇంకా 2 డబ్బాసే ఉన్నాయి ఇక్కడ. సో ఎన్ని వేస్లో ఇక్కడికి రీచ్ కాగలుగుతాడు? 1 వేల ఇటు సైడ్ రీచ్ కాగలుగుతాడు, 1 వేల ఇక్కడ రీచ్ కాగలుగుతాడు. సో 1 వేసుకుంటాం. ఇంకా ఈడ కూడా 1, ఈడ ఎక్స్టెండ్ అవుతాడు కాబట్టి 1. సో దాని తర్వాత ఈడ నుంచి ఈడికి ఇది 1 వే, ఇది 1 వే కాబట్టి ఈడ 2 అనమాట. దాని తర్వాత ఈడ నుంచి 1 వే, ఈడ నుంచి 2 వేస్ కాబట్టి 3. సో ఇది చూస్తే మనకు ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ లాగా ఉంది ప్యాటర్న్. సో మనం ఏం చేయగలుగుతాం అంటే, ఇప్పుడు చూస్తే ఇక్కడ సపోజ్ దీనికంటే పెద్ద ఉంది, ఇక్కడ ఎక్కడనో ఉంది అండ్ అప్పుడు మనం ఏం చేస్తాం, ఈడ ఇదంతా రో ఉంది కదా, ఫస్ట్ టాప్ రో ఎప్పుడైనా 1 అవుతుంది పాత్, ఎందుకంటే ఓన్లీ 1 వేలో ఇట్లా రాగలుగుతాడు. ఇంకా ఈ లెఫ్ట్ రో కూడా 1 వేలోనే రాగలుగుతాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన ఆల్గరిథం వచ్చేసి టాప్ ఈ రో అంటే ఈ గ్రిడ్ జీ అనుకుంటే, జీ ఆఫ్ 1 ఈక్వల్ టు జీ ఆఫ్ 0 1 ప్లస్ జీ ఆఫ్ 1 0 లాగా ఉంది ప్యాటర్న్. అంటే ఇది ప్లస్ ఇది. సో అన్ని మన మొత్తం గ్రిడ్లో లాస్ట్ దాకా ఇదే ప్యాటర్న్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే, మనం ఇట్లనే లూప్ చేసుకుంటా వెళ్ళి m/n వరకు లూప్ చేసుకుంటా వెళ్ళి m/n వరకు మనం ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి చూస్తే గ్రిడ్, మనం కొత్త గ్రిడ్ తీసుకుంటాం. గ్రిడ్ని అరే ఆఫ్ న్యూ n, ఇంకా అరేలో అరే ఉంటుంది. సో 2D మ్యాట్రిక్స్, దీన్ని n తీసుకోవాలి. డిఫాల్ట్ వాల్యూస్ 1 తీసుకుందాం, ఎందుకంటే డిఫాల్ట్ 1 వేలో వెళ్ళగలుగుతాడు. దాని తర్వాత ఇప్పుడు 1 to n డాట్ తర్వాత ఇది 1 to n
జే అంటే చూస్తే ఇప్పుడు మనకి ఏంది గ్రిడ్ ఆఫ్ ఐ జే ఈక్వల్ టు గ్రిడ్ ఆఫ్ I minus 1 j plus grid of j minus 1 I. ఇప్పుడు గ్రిడ్ ని రిటర్న్ చేయాలి విచ్ ఇస్ n minus 1 n minus 1 లాస్ట్ వాల్యూ వచ్చేసి ఇది అవుతుంది